ఈ రోజు జర్రుంటే ఆఫీస్ క్యాబ్ వెళ్ళిపోయేది. గుడ్ మార్నింగ్, నేను మీ ఫిట్ సింహ తరుణ్. ఇక పొద్దున్నే లేవగానే ఓట్ మీల్ తినేసిన, ప్రీ వర్కౌట్. అయితే ఇంట్లో మమ్మీ లేదు, వండనికే ఎవరు లేరు. ఇంకా ఈరోజు మనమే వండుకుందామని ఇంకా గట్లా పోయి చికెన్ తెచ్చుకున్నా. ఎందుకంటే ఈరోజు సండే. ఇంకా చికెన్ ఇంకా కావాల్సిన సామాగ్రిలు అన్ని తెచ్చుకొని చికెన్ తేయంగానే కడిగేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం, ఎందుకంటే తొందరగా వండుకోవచ్చు అని. ఇక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె పోసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్ని వేసేసి కొద్దిసేపు కలిపేసి చికెన్ గిన్నె వేసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టిన. ఇంకా నాకు చికెన్ కర్రీ అయితే గ్రేవీ ఉంటే నచ్చుతుంది. కొన్ని నీళ్ళు పోసుకొని ఇంకా 10 నిమిషాలు ఉడకబెట్టుకొని ఇక గరం మసాలా చికెన్ మసాలా కొంచెం పుదీనా వేసుకొని కూర కథం పెట్టుకున్నా. అయితే ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి లెగ్స్. ఇక మనకు తెలిసిన కొన్ని వార్మప్స్ వేసుకున్నా. ఇక కొత్తగా యూట్యూబ్లోకి వెళ్ళి కొన్ని వార్మప్స్ చూసి ఇవి కొంచెం స్ట్రెచ్చింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. దీనివల్ల నాకు కొంచెం బాడీ అనేది బాగా రిలాక్సింగ్గా ఫీల్ అవుతుంది అండ్ నా బాడీలో ఉన్న మజిల్ స్టిఫ్నెస్ అనేది పోతుంది. ఇక మన సైడ్ సిటప్స్ తోటి వర్కౌట్ స్టార్ట్ చేసిన. లెగ్ సైడ్ సిటప్స్ వేసుకుంటూ అట్లా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోయినా. అయినా కానీ లేచి ఒక 3 సెట్స్ 30 రెప్యుటేషన్స్ ఈచ్ సైడ్స్ వేసుకొని తర్వాత స్క్వాట్స్ కింద ఒక 3 సెట్స్ 30 రెప్యుటేషన్స్ వేసుకున్నా. ఈసారి నా బాడీ ఎంత పొటెన్షియల్ ఉందో అంతవరకే వేసుకున్నా, మ్యాక్స్ పుష్ చేసిన. తర్వాత లంజెస్ కూడా ఒక 3 సెట్స్ వేసుకొని వర్కౌట్ కథం పెట్టిన. ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను చేసిన కూర చూసి ముడిచిపోయి అన్నం కూర పెట్టుకొని తిందామని కూర్చున్నా. కరెక్ట్ టైంకి క్యాబ్ వచ్చింది. ఇక దబ్బ తిన్నా, జస్ట్ మిస్, క్యాబ్ వెళ్ళిపోయేది. ఇక క్యాబ్ ఎక్కేసి ఆఫీస్కి వెళ్ళిపోయినా. బాయ్.